మా హయాంలో కార్యక్రమం చెయ్యాలంటే ప్రజాస్వామ్య ప్రోగ్రాం అంటే చాలు ఇబ్బంది పెట్టేవాళ్ళు మమ్మల్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటూ అప్పుడు ఆరోపించి అసలు ప్రజాస్వామ్యం అంటే ఎట్లా ఉండాలి, రాజ్యాంగబద్ధ పాలన అంటే ఎట్లా ఉండాలో మేము చెప్తాం అని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ రాజ్యాంగబద్ధ పాలన నడుస్తుందా అన్నది ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశం. నిన్న హోంమంత్రి కార్యక్రమం దగ్గరన అవతల ఉన్నటువంటి వాళ్ళని ప్రతిపక్షం వాళ్ళని అరెస్టులు చేశారు, వాళ్ళని వెళ్ళనీయకుండా చూశారు. ఇప్పుడు తాజాగా జక్కంపూడి రాజాని అరెస్ట్ చేశారు, హౌస్ అరెస్ట్ చేశారు. ఎందుకంటే పేపర్ మిల్లుల యొక్క కార్మికుల యొక్క ఉద్యమంలో పాల్గొంటానంటే హౌస్ అరెస్ట్ చేశారు. ఎందుకు ఇది? ఆయన పార్టిసిపేట్ చేస్తే ఉన్న భూత దుర్మార్గమా? ఇప్పుడు ఇదివరకు స్టీల్ ప్లాంట్ ఉద్యమాల దగ్గర నుంచి రైల్వే జోన్ ఉద్యమాల దాకా అనేకం చేసింది కదా తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ. మరి అప్పుడు లేనటువంటి రిస్ట్రిక్షన్స్ వాటిట్లో కొన్ని చోట్ల చిన్నపాటి ఆంక్షలు పెడితేనే పెద్ద ఎత్తున రచ్చ చేసి ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రతిపక్షాలని పని చేయనియము అంటే ఇప్పుడు జెన్యూను కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ అవుతుంది ఇది.